EdCom modules, AET, COM, Attitude, Ethics and Communication. పెన్సిలిన్తో రియాక్షన్. పెన్సిలిన్ కొందరికి పడుతుంది, మరి కొందరు రియాక్షన్ తెస్తుంది. ఎందుకని? శరీరానికి హాని కలిగించే పదార్థాల నుంచి కానీ బ్యాక్టీరియా నుంచి కానీ రక్షించుకోవడానికి శక్తివంతమైన రక్షణ వ్యవస్థ ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. మన శరీరంలో అలా పనిచేస్తూ ఉంటుంది. బ్యాక్టీరియాలు రక్తంలో తెల్ల రక్త కణాలు మింగేసి చంపేస్తాయి. కొన్ని బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ అనే పదార్థాలను ఉత్పత్తి చేసి చంపేస్తాయి. అలాగే అన్ని పదార్థాల పట్ల కూడా శరీరం ఇదే విధంగా స్పందిస్తుంది. అయితే ఏ పదార్థానికి ఎంత మేరకు ఇలా స్పందిస్తుందో ఖచ్చితంగా ముందుగా మనం చెప్పలేము. అందుకే శాస్త్రజ్ఞులు ఏ మందుని తయారు చేసినా ముందుగా వాటిని జంతువుల మీద ప్రయోగించి చూసి హాని లేదని తెలుసుకున్నాకే మనుషులు వాడతారు. అయితే దురదృష్టవశాత్తు మనుషులందరూ అన్ని మందులకు ఒకే రకంగా రియాక్ట్ కారు. ముఖ్యంగా పెన్సిలిన్ లాంటి మందుల విషయంలో ఆ వ్యక్తుల శరీరంలో వండుకునే ప్రత్యేక మాంసకృతుల నిర్మాణ భేదం వలన ఇలా జరుగుతుంది. పెన్సిలిన్ మందుకు శరీరంలో చాలా ఎక్కువ మోతాదులో యాంటీబాడీస్ ఏర్పడతాయి. ఈ యాంటీబాడీస్ వల్ల శరీర విధులని స్తంభించి ప్రాణాపాయం సంభవించవచ్చు. ఎంత మందు శరీరంలోకి ప్రవేశించిందో ఆ మోతాదును పెట్టుకొని ఈ రియాక్షన్ ఉంటుంది. అందుకే ముందుగా చాలా తక్కువ పెన్సిలిన్ మందుని ఇంజక్షన్లోకి ఇచ్చి టెస్ట్ చేస్తారు. అంత తక్కువ మందుతో కూడా రియాక్షన్ వచ్చే సూచనలు కనిపిస్తే మొత్తం మందుని ఇవ్వటం ఆపేస్తారు. అయితే ఏ వ్యక్తికి రియాక్షన్ వస్తుంది, ఏ వ్యక్తికి రాదు అనేది ఖచ్చితంగా కనుక్కునే పరిశోధన మాత్రం ఇంకా జరగలేదు. ఏ మందుతోనైనా రియాక్షన్ రావచ్చా? సూత్రప్రాయంగా బయట నుంచి మన శరీరంలోకి ఇచ్చే ఏ మందుతోనైనా శరీరం వైలెంట్గా రియాక్ట్ అయ్యి రియాక్షన్ రావచ్చని మనం గుర్తించాలి. ఏ మందు ఎవరికి సరిపోతుందో, ఎవరికి సరిపోకుండా ప్రాణాపాయం చేస్తుందో ముందుగా కనుక్కోగలమా? టెస్టోస్ ఇస్తే కనుక్కోగలమంటారు కానీ టెస్టోస్ అంత పర్ఫెక్ట్ మెథడ్ కూడా కాదు. కొంతమంది టెస్టోస్ ఇస్తేనే ప్రమాదాన్ని ఎదుర్కొని ప్రాణాపాయం జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి ఏం చేయాలంటే ఖచ్చితంగా మందుని ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు ఆసుపత్రిలోని ఇవ్వాలి. అంటే ఆసుపత్రిలో అంటే రియాక్షన్ వస్తే ఎదుర్కొని ప్రాణాపాయం జరగకుండా కాపాడడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా, కాపాడడానికి ఏమేం పనులు చేయాలో తెలిసినటువంటి డాక్టర్లు కానీ స్టాఫ్ కానీ ఉన్న చోటనే ఇవ్వాలి. అంటే వెంటనే దానికి తయారవుతారు అన్నమాట. సూది మందుని వేసే వాళ్ళందరి దగ్గర విరుగుడు మందు ఉంటుందా? ఉండదు. సూది మందు ఇంట్రామస్కులర్ కండరంలోకి, ఇంట్రావేనస్ నరంలోకి ఎక్కడేసేవాళ్ళైనా ఇలా రియాక్షన్ వస్తే ఎదుర్కోవడానికి అవసరమైన మందు ముందే లోడ్ చేసుకొని ఉండాలి. రియాక్షన్ వస్తే ఎదుర్కోవడానికి కూడా మందు పేరు అడ్రినలిన్. 1 cc 9 ml డిస్టిల్ వాటర్ కలిపి 10 ml సిరంజ్లో లోడ్ చేసి పెట్టి సిరంజ్ మీద లేబుల్ చేసుకోవాలి, అడ్రినలిన్ 1:10 డైల్యూషన్ అని. ఈ మందు నరంలోకి అర్జెంటుగా ఇవ్వాల్సి వస్తాయి. అలా ఇస్తే బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా ఇవ్వడానికి ఆ మందు లేకపోతే రియాక్షన్లు గుండె ఆగిపోయినప్పుడు గుండెని ఆడించడానికి ప్రయత్నం చేస్తే ఈ మందు డైల్యూట్ అయ్యేదాకా మనం ఆ ప్రయత్నం కానీ మెయింటైన్ చేస్తే హార్ట్ని, తర్వాత మందు డైల్యూట్ అయిన తర్వాత హార్ట్ దానంతరదే పనిచేయడం మొదలెట్టచ్చు. ఈ లోపల అడ్వాన్స్డ్ కార్డియాక్ సపోర్ట్ ఉండే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళొచ్చు. ఏమైనా ఒక మందుని ఫస్ట్ టైం వేసేటప్పుడు ఖచ్చితంగా ఆసుపత్రిలోనే వేయాలనేది రూల్గా పెట్టుకోవడం మంచిది.